హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు. ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో మహాలక్ష్మి గ్యారంటీ కింద ప్రతి మహిళకు కూడా ప్రతి నెల కూడా 2,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. మరి ఈ పథకానికి సంబంధించి 4,000 కోట్ల రూపాయలను కేటాయించినట్లు ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. మరి ఉగాది నుంచి కూడా ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మరి కొన్ని కొత్త అర్హతలను విడుదల చేసి దాని ప్రకారం మహిళలంతా కూడా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకుంటే దాని ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ప్రతి నెల ఈ 2,500 రూపాయల పథకాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం అయితే జరిగింది. మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక విధాలుగా సాయం చేస్తూ ఉంది. ముఖ్యంగా మహిళలకు సంబంధించి మన సీఎం రేవంత్ రెడ్డి గారు మహిళా సాధికారత కోసం మహిళలు బాగుంటే రాష్ట్రం బాగుంటుందనే నినాదంతో ఆయన ముందుకెళ్తూ మహిళల కోసం ఆయన ప్రకటించినటువంటి 6 గ్యారెంటీల్లో అనేక పథకాలను మహిళలకు ఇక్కడ కేటాయించడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే మహిళా సాధికారత కోసం ఆయన మనకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కేటాయించారు. ఇక ఉచిత బస్సు ప్రయాణంతో పాటుగా మనకు ప్రతి నెల కూడా అంటే ప్రతి సంవత్సరం కూడా 500 రూపాయల గ్యాస్ సిలిండర్ని అయితే ఇక్కడ పంపిణీ చేస్తున్నారు. అలాగే 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తున్నారు. డ్వాక్రా మహిళల కోసం ప్రత్యేకంగా అనేక పథకాలను వారికి స్వయం ఉపాధి కల్పించి వారిని అనేక విధాలుగా ఆదుకుంటూ వారి కాళ్ళ మీద వారు నిలబడేటట్టు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంతగానో ప్రయత్నం చేసి మహిళలకు ఆర్థికంగా మనకు వారికి ఎంతో చేయూతను అందిస్తుంది మన తెలంగాణ ప్రభుత్వం. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంతో ఆలోచించి మహిళల కోసం ఆయన పాటుపడుతూ ఉన్నారు. మహిళా సాధికారత కోసం, మహిళల స్వయం ఉపాధి కోసం ఆయన ఎన్నో రకాల అవకాశాలను సృష్టిస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. మరి ఈ విధంగా ఆయన ముందుకెళ్తూ ఉన్నటువంటి నేపథ్యంలో మనకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రతి మహిళకు కూడా ప్రతి నెల కూడా ఈ 2,500 రూపాయల పథకాన్ని ప్రారంభిస్తే మహిళలు స్వయంగా ఏదైనా వారు మనకు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఈ యొక్క పథకం అనేది చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి మనకు తెలంగాణ ప్రభుత్వం భావించి నిర్ణయం తీసుకుందనమాట. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి ఈ యొక్క పథకం వర్తిస్తుంది, మరి కొత్త రూల్స్ ఏంటి, మరి నిజంగా ఉగాది నుంచి ఈ మహిళలందరికీ కూడా ప్రతి నెల 2,500 రూపాయల పథకాన్ని ప్రారంభిస్తున్నారా, మరి ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి, ఇప్పటికే ప్రజాపాలనలో అప్లై చేసుకున్నటువంటి వారి పరిస్థితి ఏంటి అనే పూర్తి సమాచారాన్ని మీకోసం నేను ఇక్కడ తీసుకురావడం జరిగింది. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి. ఎప్పుడైతే మీరు స్కిప్ చేయకుండా వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా స్కిప్ చేయకుండా వీడియోను చివరి వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది గుర్తు. తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు, దోస్తులకు మీరు షేర్ చేస్తే వారు కూడా యొక్క పథకాల ద్వారా తెలుసుకుని వారు కూడా యొక్క 2,500 రూపాయల పథకానికి అప్లై చేసుకోవడం జరుగుతుంది. వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా మిస్ అవ్వకుండా ఉచితంగా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియోలో మీకు ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఆ వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని తెలుసుకోవడం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సాధికారత కోసం మహిళలు స్వయంగా ఉపాధి పొంది ఏదైనా సరే వారు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రకటించినటువంటి 6 గ్యారెంటీల్లో అనేక పథకాలను మహిళల కోసం తీసుకొచ్చి వాటిని అమలు చేయడం కూడా జరిగింది. ఇప్పటికే చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు మహాలక్ష్మి కింద మనకు ప్రతి మహిళకు కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు. అలాగే మహిళలు కట్టెల పొయ్యిలతో ఇబ్బంది పడకుండా ఎవరికైతే గ్యాస్ కనెక్షన్ ఉందో వారంతా కూడా 500 రూపాయలకే సిలిండర్ తీసుకోవడానికి వారికి అవకాశం అయితే ఇచ్చారు. అంతేకాకుండా మహిళలందరికీ కూడా అద్దె ఇంట్లో ఉన్నా, సొంత ఇంట్లో ఉన్నా కూడా వారందరికీ 200 యూనిట్ల వరకు కూడా ఉచిత కరెంటు పథకాన్ని అమలు చేస్తూ కూడా వారి ఆర్థిక ప్రగతికి మన తెలంగాణ ప్రభుత్వం అయితే సహాయం చేస్తూ ఉంది. మరి అంతేకాకుండా డ్వాక్రాలో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలకు
ప్రత్యేకంగా అనేక పథకాలను తీసుకొచ్చి వారికి బస్సులు ఇవ్వడం కానీ, అద్దె బస్సులు ఇవ్వడం కానీ, వారికి పెట్రోల్ బంకులను ఇవ్వడం కానీ, అలాగే వారు స్వయంగా తయారు చేసేటువంటి ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకోవడానికి కానీ, ఇలా అనేక రకాలుగా మహిళా సాధికారత కోసం ఆయన ముందుకైతే వెళ్తూ ఉన్నారు. అలాగే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా సంఘాల మహిళలకు వడ్డీ లేనటువంటి రుణాలను అందించి వారికి ఆర్థికంగా ఏదైనా వ్యాపారాలు చేసుకోవడానికి కానీ, లేకపోతే పశువులను పోషించుకోవడానికి కానీ, ఇలా అనేక రకాలుగా వారికి ఈ వ్యాపార పరంగా ముందుకెళ్ళడానికి వడ్డీ లేనటువంటి రుణాలను డ్వాక్రా సంఘాలకు అందిస్తూ కూడా దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలోనే లేని విధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మేలు చేస్తూ కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ముందుకెళ్తూ ఉంది. మరి ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా మనకు మహిళల పేరు మీద ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. అంటే ఇల్లు లేనటువంటి పేద మహిళలు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు, ఇల్లు లేనటువంటి వారు మనకు బాధపడకూడదు అనే ఉద్దేశంతో ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని తీసుకొచ్చి ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా మేలైతే చేస్తూ ఉన్నారనమాట. ఈ విధంగా ఎన్నో పథకాలను అమలు చేస్తున్నటువంటి ఆయన తాజాగా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి మరొక పెద్ద పథకం ఏదైతే ఉందో, అంటే ప్రతి మహిళకు కూడా ఉపయోగపడేటువంటి పథకం అనమాట. ఈ మహాలక్ష్మి గ్యారంటీలో భాగంగా ప్రతి నెల కూడా ప్రతి మహిళకు కూడా 2,500 రూపాయలు ఇస్తామని చెప్పి ఆయన చెప్పారు. అన్ని కులాల వారికి, పలానా కులం వారికి అని ఏం లేదు, అన్ని కులాల వారికి కూడా ఈ 2,500 రూపాయలను ప్రతి నెల, ఒక్కరోజు ఒక్క నెల ఇచ్చి ఆగిపోయేది కాదు, ప్రతి నెల కూడా 2,500 రూపాయలు నేరుగా అకౌంట్లోకి వేసే విధంగా కూడా తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చింది. మరి ఆ హామీ ప్రకారం ఈ యొక్క పథకాన్ని కనుక అమలు చేస్తే ప్రభుత్వం మీద కూడా చాలా సానుకూలత ఏర్పడుతుంది మహిళలకు. మరి మహిళల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ఉగాది నుండి ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా ఆదేశాలు వచ్చాయన్నమాట. మరి ఇప్పటికే 4,000 కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించినట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. మరి దాని ప్రకారం చూసుకుంటే ఇక్కడ ప్రతి మహిళకు కూడా ప్రతి నెల కూడా 2,500 రూపాయల పథకానికి సంబంధించి కొత్తగా దరఖాస్తులను ప్రారంభించే అవకాశం అయితే ఉంది. మరి ఏప్రిల్ నెలలో కొత్తగా దరఖాస్తులను ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించినట్లు కూడా సమాచారం అయితే ఉంది. మరి మహిళలకు ఎంతమంది ఉన్నా కూడా ఇస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. అంటే రేషన్ కార్డులో 2 ముగ్గురున్నా కూడా ఒకే కుటుంబం అయినా కూడా వారికి అందరికీ కూడా ఇస్తామన్నారు. కానీ ఇక్కడ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మనకు చాలా అధ్వానంగా ఉన్నటువంటి నేపథ్యంలో కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది. మరి రేషన్ కార్డులో మీరు ఎంతమంది అన్నా ఉన్నాయండి, కేవలం ఒకరికి మాత్రమే ఈ యొక్క మహాలక్ష్మి కింద 2,500 రూపాయలను ఇవ్వడానికి మనకు అర్హులను గుర్తించేందుకు ఇక్కడ ప్రభుత్వం అయితే అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేయబోతోంది. మరి ఇప్పటికే మనకు ప్రజాపాలనలో గత ఏడాది డిసెంబర్లో, అంటే గత ఏడాది కాక అంతకుముందు ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రజాపాలనలో 6 రోజుల పాటు కూడా చాలామంది అప్పట్లో ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. మరి ఆ దరఖాస్తులు కూడా అలాగే ఉన్నాయి. మరి ఆ దరఖాస్తులను కూడా ఆన్లైన్ చేస్తారు. మరి దాంతోపాటుగా ఇప్పుడు ఈ ఏప్రిల్ నెలలో మనకు కొత్తగా అప్లై చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం, మన తెలంగాణ ప్రభుత్వం అయితే అవకాశం కల్పించబోతోంది. ఇక తెలంగాణ ప్రభుత్వం కనుక అవకాశం కల్పిస్తే దాని ప్రకారం ఏంటంటే మహిళలంతా కూడా అర్హత ఉన్నటువంటి వారు 18 నుంచి 59 సంవత్సరాలలోపు వయసు ఉన్నటువంటి ప్రతి అక్కచెల్లెమ్మ కూడా ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మీ రేషన్ కార్డు కానీ, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్తో మీరు యొక్క పథకానికి దరఖాస్తు చేసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల కూడా మనకు 2,500 రూపాయలను ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు. మరి ఉగాది నుంచి ఈ పథకాన్ని ప్రారంభించాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుని 4,000 కోట్ల రూపాయలను మహిళల కోసం కేటాయించారు. మరి ఈ పథకం అనేది అమలు చేయాలా, అమలు చేయకూడదా అని చెప్పేసి ప్రభుత్వ నిర్ణయం అనమాట. మరి ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో, మరి ఏప్రిల్లో అమలు చేస్తుందా లేకపోతే మే నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తుందా, మరి ఏ విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుందనే వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తామని, అంటే ప్రస్తుతానికి అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. మరి నెల 27 వరకు కూడా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అయితే ఉంటాయి. మరి అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత మహిళల కోసం ఈ పథకాన్ని ప్రారంభించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాని ప్రకారం మనకు మహిళలకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించి ఈ యొక్క పథకం ద్వారా అర్హత ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా లబ్ధిని చేకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు కూడా మనకు ఆదేశాలు వచ్చాయి. మరి ఎటువంటి ఇబ్బంది లేదు, తప్పకుండా మీకు ఈ యొక్క రేషన్ కార్డులో
ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ యొక్క పథకానికి అర్హులను చేసి వారికి తప్పనిసరిగా ఈ యొక్క మహాలక్ష్మి కింద ప్రతి నెల 2,500 రూపాయలను అందించబోతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు 2,500 రూపాయల పథకానికి సంబంధించి వచ్చిన అప్డేటు. వీడియోను తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చి ఆల్ అనే నోటిఫికేషన్ గంట పైన కూడా నొక్కండి.